ఢిల్లీలోని రౌస్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు అభ్యర్థులు చనిపోయిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఢిల్లీలోని ఓల్ రాజేందర్ నగర్లోని రౌస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఘటనలో అరెస్ట్ చేసిన నిందితులిద్దరికీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆ కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ రాజేందర్ ని అరెస్ట్ చేసి రాజేందర్ నగర్ పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ విషాద ఘటనపై రౌస్ స్టడీ సర్కిల్ ప్రకటన విడుదల చేసింది. పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకారాన్ని అందిస్తామని వెల్లడించింది. నిజాలు వెలుగు చూడాలనే తాము కూడా కోరుకుంటున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు విద్యార్థుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. మరోవైపు ఓల్ రాజేందర్ నగర్లోని కోచింగ్ సెంటర్లపై ఎంసీడీ చర్యలు ప్రారంభించింది. బేస్మెంట్లో నడుస్తున్న 8 కోచింగ్ సెంటర్స్ ని గుర్తించి వాటిలో 3ంటికి సీల్ వేశారు సీఎండీ అధికారులు. రౌస్ ఇన్స్టిట్యూట్ యజమాని అభిషేక్ గుప్తాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తుందని, ఈ మొత్తం ఘటనపై చర్యలు తీసుకుంటామని యూపీఎస్సీ అభ్యర్థులకు హామీనిచ్చారు సీఎండీ అడిషనల్ కమిషనర్ తారిక్ థామస్. ఈ వ్యవహారంపై ప్రభుత్వం మెజిస్ట్రేటియల్ విచారణకు ఆదేశించిందని యూపీఎస్సీ విద్యార్థులకు తెలిపారు. మరోవైపు ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు మృతి చెందిన ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్తో మాట్లాడారు. ఘటన వివరాలు, తెలంగాణ వాసులెవరైనా ఉన్నారా అన్న వివరాలను తెలుసుకున్నారు. మృతుల్లో రాష్ట్రానికి చెందిన వారు ఉంటే వారి కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. మృతుల్లో తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన తానియా సోని ఉన్నట్లుగా గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఆమె తండ్రి బీహార్కు చెందినవారని, అయితే కొన్నేళ్లుగా ఆయన మంచిర్యాలలో ఉంటూ సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. తానియా సోని తండ్రి విజయ్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు సీఎం రేవంత్. సోని మృతదేహాన్ని బీహార్కు తరలించడానికి వారి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారని గౌరవ్ ఉప్పల్ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.